ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉంది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ప్రాంతంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. 2 జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి సోకిన ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా ప్రకటించారు. సరిహద్దుల్లోనే కోళ్ల రవాణాను నిలిపివేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. మిర్తిపాడులో ఒకే రోజు 8,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు అగ్రహారం పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ నిర్ధారణైన ప్రాంతంలో చికెన్ దుకాణాలు మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇక బర్డ్ ఫ్లూ సందర్భంగా ఇవన్నీ చూడడానికి వచ్చాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ వైపు నుండి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తున్నారు. సో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యిందో ఆ పరిసర ప్రాంతాల్లో మేమంతా కూడా స్ప్రేయింగ్ చేయడము, అలాగే చుట్టూ కూడా వాళ్ళు తీసేసినటువంటి ఆ బర్డ్స్ ని సరైన విధంగా క్రిమేషన్ చేస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయడము. వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కోళ్లు మరణిస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లోని పౌల్ట్రీలున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్లుగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వైరస్ ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్లు, చికెన్, కోడిగుడ్ల అమ్మకాల్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు అయితే కానూరు అగ్రహారంలో మాత్రమే కన్ఫర్మేషన్ అనేది జరిగింది. సో మనకి వైరల్ డిసీజెస్ అనేది ఈ సమ్మర్లో కామన్గా ఉంటుంది. దానికి తగినట్టుగా వ్యాక్సినేషన్స్ అది వేసుకుంటారు. బట్ ఈ సినారియోను మాత్రం మనం ల్యాబ్కి పంపించి భోపాల్లో ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ఉందో అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుంది కానూరు అగ్రహారం. సో ఇది ఒకసారి మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ని మన యానిమల్ ఎస్పెషల్లీ పౌల్ట్రీలో మనం కన్ఫర్మ్ చేసిన వెంటనే దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ టు బి ఫాలోడ్. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం జిల్లాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాల్ని పరీక్షించారు. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వేల్పూర్లోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా విధించారు. సీతానగరం మండలం, మిర్తిపాడు, నల్లజర్ల, చాగల్లు మండలాల్లో ఉన్న ఫారాల్లో భారీగా కోళ్లు మరణిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు. దీంతో కోడి మాంసం, గుడ్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది.